వెల్కమ్ టు కాకతీయ అకాడమీ. ఈ వీడియోలో మనం సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అంటే కేంద్ర ఎన్నికల సంఘం సిఈసి మరి ఈసీల యొక్క నియామకం గురించి తెలియజేసుకుందాం. అయితే సరే, దీనికంటే మునుపు ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. చూడండి, భారత రాజ్యాంగంలో 15వ భాగం అనేటువంటిది ఒకటి ఉంది. ఈ 15వ భాగంలో ఆర్టికల్ నెంబర్ 324 నుంచి ఆర్టికల్ నెంబర్ 329 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ గురించి తెలియజేస్తూ ఉంటాయి. ఈ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది 1950 జనవరి 25వ తేదీన అమల్లోకి వచ్చింది. అందువల్లే దీన్ని అంటే ఈ జనవరి 25వ తేదీనను నేషనల్ ఓటర్స్ డేగా నిర్వహించాలని చెప్పి 2010వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2011వ సంవత్సరం జనవరి 25 నుంచి ప్రతి సంవత్సరం నేషనల్ ఓటర్స్ డేను నిర్వహిస్తూ ఉన్నారు. సో ఈ ఎన్నికల వ్యవస్థ గురించి, అదేవిధంగా ప్రజాస్వామ్యం గురించి ప్రజలకు తెలియచేయాలనేటువంటి ఉద్దేశంతో నేషనల్ ఓటర్స్ డేను ప్రతి సంవత్సరం జనవరి 25వ తేదీనను నేషనల్ ఓటర్స్ డేగా 2011 నుంచి నిర్వహిస్తూ ఉన్నారు. ఈ 1950 అనేటువంటి సంఖ్యని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ యొక్క టోల్ ఫ్రీ నెంబర్ గా ఉపయోగిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ యొక్క హెడ్ క్వార్టర్ అనేటువంటిది ఢిల్లీలో ఉంటుంది. ఓకేనా, ఢిల్లీలో ఉంటుంది. దీన్ని నిర్వచన సదన్ అని పిలుస్తారు. ఏం పేరు? నిర్వచన సదన్ అని పిలుస్తారు. అయితే జాగ్రత్తగా చూడండి, 1950వ సంవత్సరం నుంచి 1989 వరకు ఏకసభ్య కమిషన్ గా ఉండేది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది. అంటే ఒక సిఈసి మాత్రమే ఉండేటువంటి వాడు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మాత్రమే ఉండేటువంటి వారు. ఆ తర్వాత 1989 నుంచి 1990 జనవరి దాకా ఇది త్రిసభ్య కమిషన్ గా ఉండేది. త్రిసభ్య కమిషన్ అంటే ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉండేవారు, ఇద్దరు ఎలక్షన్ కమిషనర్స్ ఉండేటువంటి వారు. ఆ తర్వాత మళ్ళీ 1990 నుంచి 1993 వరకు మళ్ళీ దీన్ని ఏకసభ్య కమిషన్ గా కొనసాగింది. ఇది అంటే ఒక సిఈసిగా ఉండేటువంటి వారు, ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉండేటువంటి వారు. ఆ తర్వాత 1993 నుంచి నేటి వరకు కూడా దీంట్లో ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉన్నారు, ఇద్దరు ఈసీలు ఉన్నారు. అంటే దీన్ని త్రిసభ్య కమిషన్ గా చేసినటువంటి వ్యక్తి ఎవరంటే మీ అందరికి కూడా తెలుసు, రాజీవ్ గాంధీ. మళ్ళీ 1990 జనవరిలో దీని ఏకసభ్య కమిషన్ గా మార్చినటువంటి వ్యక్తి మీ అందరికి కూడా తెలుసు, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. ఆ తర్వాత 1993లో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ని త్రిసభ్య కమిషన్ గా మార్చినటువంటి వ్యక్తి మన తెలుగు వ్యక్తి, మన తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి పివి నరసింహారావు గారు దీన్ని త్రిసభ్య కమిషన్ గా మార్చారు. 1990లో అంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు దీన్ని సిఈసిగా ఉన్నటువంటి వ్యక్తి సుకుమార్ సెన్. ప్రస్తుతం దీంట్లో ఒక సిఈసి ఉన్నారన్నాం కదా, ప్రస్తుతం ఉన్నటువంటి సిఈసి రాజీవ్ కుమార్. ఓకేనా, రాజీవ్ కుమార్ అనేటువంటి ఆయన ఉన్నారు. అదేవిధంగా ఇద్దరు ఈసీలు ఉన్నారు. ప్రజెంట్ ఒక ఆయన పేరు జ్ఞానేశ్వర్ కుమార్ అనేటువంటి ఆయన ఒక అతను, ఇంకొక అతను ఇప్పుడే మనం చూసాం ఈ రోజు నియామకం పొందారు, సుఖ్బీర్ సింగ్ సంధు. సుఖ్బీర్ సింగ్ సంధు, ఇంకా వాళ్ళ బొమ్మలు కూడా ఉన్నాయి, ఒకసారి మనం చూడండి. జ్ఞానేష్ కుమార్ అనేటువంటి ఆయన, అదేవిధంగా ఇంకొక ఆయన పేరు సుఖ్బీర్ సింగ్ సంధు అనేటువంటి ఆయన, ఇంకొక ఆయన, ఇద్దరున్నారు. ఒక సిఈసి రాజీవ్ కుమార్ అనేటువంటి ఆయన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా ఉన్నారు. అయితే ఇప్పుడు మన ఈ వీడియోలో వీరిని నియమించేది ఎవరు? రాష్ట్రపతి. జాగ్రత్తగా చూడండి, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ నెంబర్ 324 ప్రకారము సిఈసిని గాని ప్లస్ ఈసీలను గాని నియమించేది ఎవరంటే రాష్ట్రపతి. ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి అనేటువంటి ఆయన నియమిస్తారు. అయితే వాస్తవంగా 2023వ సంవత్సరం దాకా సిఈసి ఈసీలను ఎవరిని నియమించాలి అనేటువంటిది రాజ్యాంగంలో లేదు. కేంద్ర మంత్రి మండలి సిఫారసు చేసేది రాష్ట్రపతి నియమించేటువంటి ఆయన. అయితే
2022వ సంవత్సరంలో అరుణ్ గోయల్ అనేటువంటి ఆయన ఇతను ఐఏఎస్ ఆఫీసరు. ఈ ఐఏఎస్ ఆఫీసర్ ఉద్యోగానికి ఆయన రాజీనామా చేశారు. రాజీనామా చేసినటువంటి 24 గంటల్లో ఆయన రాజీనామాను గవర్నమెంట్ ఆమోదించేసింది. సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదించి అతన్ని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్లో ఒక ఎలక్షన్ కమిషనర్గా నియామకం చేశారు ఆ రోజు 2022వ సంవత్సరం నవంబర్ ఆ ప్రాంతంలో. అయితే ఈయన యొక్క ఎన్నిక మీద చాలా మంది సుప్రీంకోర్టులో పోయి పిటిషన్ వేశారు. అయా వాస్తవంగా భారతదేశంలో ఒక అటెండర్ అయినా సరే తమ పదవికి రాజీనామా చేయాలంటే నెలలు సంవత్సరాలు కూడా తీసుకుంటా ఉన్నారు. అయితే ఒక ఐఏఎస్ ఆఫీసర్ తన ఐఏఎస్ పదవికి రాజీనామా చేసినటువంటి 24 గంటల్లో అతని యొక్క రాజీనామాను ఆమోదించి అతన్ని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్లో ఎలక్షన్ కమిషనర్గా నియామకం చేశారు. అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండానే ఇతని యొక్క నియామకం చేసిందా? ఇది కాస్త మీరు చూడండి, రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి మీరు చెప్పండి. భారతదేశంలో ఎన్నికల్ని నిష్పక్షపాతంగా ట్రాన్స్పరెన్సీ మేనర్లో నిర్వహించాలనంటే ఖచ్చితంగా ఈసీల నియామకానికి ఒక ప్రొసీజర్ ఉంటే బాగుంటుంది. దీని మీద మీరు సెంట్రల్ గవర్నమెంట్ని ఆదేశించండి అని చెప్పేసి చాలా మంది కూడా సుప్రీంకోర్టులో పోయి పిటిషన్లు వేశారు. అయితే వెంటనే సుప్రీంకోర్టు 2023 మార్చి నెలలో చాలా స్పష్టంగా చెప్పింది, ఈ అరుణ్ గోయల్ యొక్క రాజీనామాని సూర్యుని యొక్క కాంతి భూమికి చేరడానికి పట్టేటువంటి సమయం కంటే కూడా ఫాస్ట్గా, అంటే లైట్ స్పీడ్ అంటారు దాన్ని, అంత స్పీడ్ కంటే ఎక్కువగా ఈయన రాజీనామాను ఆమోదించి ఇతని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్లో ఎలక్షన్ కమిషనర్గా నియమించాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? అంటే దీని వెనక ఏదో లబ్ధి ఉందని చెప్పి భావించాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంది. ఇక నుంచి జాగ్రత్తగా చూడండి. వాస్తవంగా రాజ్యాంగంలో ఈసీలను నియామకం చేయడానికి ఏ రకమైనటువంటి ప్రొసీజర్ అనేటువంటిది లేదు. ఈసీలను రాష్ట్రపతి నియమిస్తారు అని చెప్పి ఆర్టికల్ నెంబర్ 324లో చెప్తా ఉంది. అయితే ఇక నుంచి అంటే 2023 మార్చి నుంచి ఇక నుంచి ఒక ఈ ఈసీలను నియామకం చేయడానికి అంటే రాష్ట్రపతి నియమించేటప్పుడు రాష్ట్రపతికి వారి పేర్లను సూచించడానికి ఒక సెలక్షన్ కమిటీ అనేటువంటిది ఉండాలి. ఎవరుండాలి? ఒక సెలక్షన్ కమిటీ అనేటువంటిది ఉండాలి. దీనికి సంబంధించి పార్లమెంట్ అనేటువంటిది చట్టం చేయాలి. ఒకవేళ పార్లమెంట్ చట్టం చేయడం ఆలస్యమైనను మేమిచ్చేటువంటి తీర్పు అనేటువంటిది అమల్లో ఉంటుంది. అయితే ఇక్కడ ఈ సెలక్షన్ కమిటీలో ఎవరెవరు ఉండాలి అంటే ప్రధానమంత్రి ఉండాలి. అదేవిధంగా లోక్సభలో అపోజిషన్ పార్టీ లీడర్ అంటే ప్రతిపక్ష నాయకుడు గాని లేదంటే ఒకవేళ ఎక్కువ సీట్లు సాధించినటువంటి పార్టీ యొక్క లీడర్ గాని, అదేవిధంగా సిజేఐ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, వీళ్ళు ముగ్గురు ఈ సెలక్షన్ కమిషన్ లో ఉండాలి. అంటే ఎంతమంది సభ్యులుగా ఉండాలి? త్రిసభ్యులుగా ఉండాలి. అంటే 3 సభ్యులతో కూడినటువంటి ఒక సెలక్షన్ కమిటీ అనేటువంటిది ఉండాలి. ఈ సెలక్షన్ కమిటీ రాష్ట్రపతికి చెబితే రాష్ట్రపతి వారిని నియామకం చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. పార్లమెంట్ చట్టం చేయడం ఒకవేళ ఆలస్యమైనా మేమిచ్చినటువంటి తీర్పే అమల్లో ఉంటుంది అని సుప్రీంకోర్టు చెప్పింది. మరి సుప్రీంకోర్టు యొక్క తీర్పును అనుసరించి చట్టం చేయాలి కదా పార్లమెంట్ ఏం చేసిందంటే 2023 సంవత్సరం డిసెంబర్లో ఈ ఈసీలను నియామకం చేయడానికి ఒక చట్టం అనేటువంటి దాన్ని తీసుకొచ్చింది 2023 డిసెంబర్లో. ఈ చట్టం 2024 సంవత్సరం జనవరి 2వ తేదీన అమలులోకి వచ్చింది. అంటే ఈ సంవత్సరం జనవరి 2వ తేదీన అమలులోకి వచ్చింది. అయితే ఈ చట్టం ప్రకారము ది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ ఎలక్షన్ కమిషనర్ అపాయింట్మెంట్, సో కండిషన్ ఆఫ్ ది సర్వీసెస్, టెన్యూర్ ఆఫ్ ది ఆఫీస్ యాక్ట్ 2023 అని పిలుస్తారు ఈ చట్టం పేరు. ఈ చట్టం అనేటువంటిది 2024 జనవరి 2 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం ఏంటంటే జాగ్రత్తగా చూడండి, ఒక సెర్చ్ కమిటీ అనేటువంటిది ఉంటుంది. ఎవరుంటారు? ఒక సెర్చ్ కమిటీ అనేటువంటిది ఉంటుంది. ఈ సెర్చ్ కమిటీ
తన యొక్క నివేదిక అనేటువంటి దాన్ని సెలక్షన్ కమిటీకి ఇస్తుంది. ఓకేనా, సెలక్షన్ కమిటీకి ఇస్తుంది. ఈ సెలక్షన్ కమిటీ ఇచ్చేటువంటి సిఫారసులను అనుసరించి రాష్ట్రపతి అనేటువంటి ఆయన, ఓకేనా, రాష్ట్రపతి అనేటువంటి ఆయన సిఈసి ఈసీలను నియామకం చేస్తారు. సిఈసి ఈసీలను నియామకం చేస్తారు. అయితే ఇక్కడ జాగ్రత్తగా చూడండి, సెర్చ్ కమిటీలో ఎంతమంది ఉంటారంటే 1+2 మంది సభ్యులు ఉంటారు. సో దీనికి చైర్మన్ ఎవరంటే సెంట్రల్ క్యాబినెట్ సెక్రటరీ అనేటువంటి ఆయన చైర్మన్ గా ఉంటారు. ప్లస్ సెంట్రల్ క్యాబినెట్ సెక్రటరీ ర్యాంకుకు తగ్గినటువంటి వ్యక్తులు మరొక 2 ఉంటారు. ఈ ముగ్గురిని నియామకం చేసేది ఎవరంటే కేంద్ర న్యాయశాఖ నియామకం చేస్తూ ఉంటది. ఓకేనా, కేంద్ర న్యాయశాఖ అనేటువంటిది నియామకం చేస్తూ ఉంటది ఈ సెర్చ్ కమిటీని. ఈ సెర్చ్ కమిటీ ఏం చేస్తూ ఉంటదంటే ఇక సిఈసి ఈసీలుగా నియామకం చేయాలంటే ఇంకా భవిష్యత్తులో ఈ చట్టం ప్రకారము వాళ్ళు సెంట్రల్ క్యాబినెట్ సెక్రటరీ ర్యాంకుకి తగ్గనటువంటి ర్యాంకులో ఉన్నటువంటి వ్యక్తులను మాత్రమే సిఈసి ఈసీలను నియామకం చేయాలని చెప్పి ది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ ఎలక్షన్ కమిషనర్ అపాయింట్మెంట్ కండిషన్ ఆఫ్ ది సర్వీసెస్ టెన్యూర్ ఆఫ్ ది ఆఫీస్ యాక్ట్ 2023లో చెప్పారు. అంటే సిఈసి ఈసీలను నియామకం చేయడానికి ఏ రకమైన క్వాలిఫికేషన్ ఉండాలి? సెంట్రల్ క్యాబినెట్ సెక్రటరీ ర్యాంకుకు హోదాకి తగ్గనటువంటి వ్యక్తులే ఉండాలి. సెంట్రల్ క్యాబినెట్ సెక్రటరీ కానీ లేదంటే అంతకంటే పై ర్యాంకులో ఉన్నటువంటి వ్యక్తులను మాత్రమే నియామకం చేయాలి సిఈసి ఈసీలుగా రాష్ట్రపతి. అయితే వాళ్ళు ఎవరు అనేటువంటిది ఎవరు చూస్తారంటే సెర్చ్ కమిటీ అనేటువంటిది చూస్తుంది. ఈ సెర్చ్ కమిటీ మన భారతదేశంలో బాగా కూడా చర్చించిన తర్వాత 5 మందికి తగ్గనటువంటి పేర్లు కలిగినటువంటి లిస్టుని ఈ సెలక్షన్ కమిటీకి పంపిస్తుంది. ఈ సెలక్షన్ కమిటీలో ఎవరెవరు ఉంటారంటే 3 సభ్యులు ఉంటారు. ఒక ఆయన ప్రధానమంత్రి ఉంటారు. అదేవిధంగా ఇంకొక ఆయన లోక్సభలో అపోజిషన్ పార్టీ లీడర్ కానీ ఒకవేళ ఏ పార్టీకి కూడా అపోజిషన్ పార్టీ లీడర్ హోదా రానట్లయితే సో లోక్సభలో ఎక్కువ సీట్లు సాధించినటువంటి పార్టీ యొక్క అధినేత ఉంటారు. నెక్స్ట్ అదేవిధంగా సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ ఉంటారు. సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ అనేటువంటి ఆయన ఉంటారు. ఈ సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ ఎవరిని నియామకం చేస్తారంటే అంటే ఈ సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ ఎవరు అనేటువంటిది ఎవరు డిసైడ్ చేస్తారంటే ప్రధానమంత్రి డిసైడ్ చేస్తారు. ఎవరు నిర్ణయిస్తారు? ప్రధానమంత్రి నిర్ణయిస్తారు. అయితే ఇటీవల మీరు చూస్తుంటారు 2024వ సంవత్సరం మార్చి నెలలో ఇక్కడ మనం చూసాం, ఇందాక మనం చూసాం. సో ఈ జ్ఞానేష్ కుమార్ని సుఖ్బీర్ సింగ్ సంధు అనేటువంటి ఆయన్ని వీళ్ళిద్దరిని ఈసీలుగా నియామకం చేసేటప్పుడు ప్రధానమంత్రి ఈ సెలక్షన్ కమిటీలో సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ గా సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా ఉన్నారు కదా, ఆయన తీసుకున్నారు. అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా లోక్సభలో ప్రతిపక్ష పార్టీ హోదా పొందినటువంటి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అధీర్ రంజన్ చౌదరి అనేటువంటి ఆయన, అదేవిధంగా మన అమిత్ షా గారు 3 సెలక్షన్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. అయితే ఇక్కడ మనం చూడండి, వీళ్ళు ఈ సెర్చ్ కమిటీ ఇచ్చినటువంటి లిస్టులో వాళ్ళు సభ్యుల్ని వీళ్ళు ఎంపిక చేసి సెలక్షన్ కమిటీ ఎంపిక చేసి వీరి పేర్లని రాష్ట్రపతికి చెప్పినప్పుడు రాష్ట్రపతి వారిని నియామకం చేస్తారు. అయితే ఇక్కడ సెర్చ్ కమిటీ ఇచ్చినటువంటి నివేదికని సెలక్షన్ కమిటీ ఖచ్చితంగా పాటించాలనా అంటే సెర్చ్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక అనేటువంటి దాన్ని పాటించచ్చా పాటించకూడదా అనేటువంటిది వీళ్ళ యొక్క ఇష్టం. అంటే ఏదర్ బైండింగ్ ఆర్ నాట్ బైండింగ్, అంటే పాటించవచ్చు పాటించకపోవచ్చు, అది ఎవరి యొక్క ఇష్టం అంటే సెలక్షన్ కమిటీ యొక్క ఇష్టము. ఓకేనా, సెలక్షన్ కమిటీ యొక్క ఇష్టం. రైట్. సో ఇది దీనిలో చెప్పినటువంటి అంశం. అంటే ఇప్పుడు సిఈసి నియమించేది ఎవరంటే రాష్ట్రపతి. ఎవరి రికమెండేషన్ అనుసరించి అంటే సెలక్షన్ కమిటీ యొక్క రికమెండేషన్ అనుసరించి. సెలక్షన్ కమిటీలో ఎంతమంది సభ్యులు ఉంటారంటే 3 ఉంటారు. ఒక ఆయన ప్రధానమంత్రి, లోక్సభలో అపోజిషన్ పార్టీ లీడర్, ఎవరైతే ఎక్కువ సీట్లు సాధించి ఉంటారో ఆ పార్టీ యొక్క అధినేత, అదేవిధంగా సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ ఉంటారు. ఈ సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ నియామకం చేసేది ఎవరంటే ప్రధానమంత్రి. ఈ సెలక్షన్ కమిటీకి వారి పేర్లను సిఫారసు చేసేది ఎవరంటే సెర్చ్ కమిటీ. సెర్చ్ కమిటీలో ఎవరు సభ్యులుగా ఉంటారంటే సెంట్రల్ క్యాబినెట్ సెక్రటరీ
చైర్మన్ గా ఉంటారు, మరొక ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ఆ ఇద్దరు వ్యక్తులు కూడా సెంట్రల్ క్యాబినెట్ సెక్రటరీ ర్యాంక్ కి హోదాకి తగినటువంటి వ్యక్తులు ఉంటారు. ఈ మొగ్గని నియామకం చేసేది ఎవరంటే సెంట్రల్ లా మినిస్ట్రీ అనేటువంటిది నియామకం చేస్తూ ఉంటది వీళ్ళని. రైట్, ఇప్పుడు ప్రస్తుతం సిఈసి ఈసీల నియామకం చేయడానికి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి? క్వాలిఫికేషన్స్ వచ్చి సెంట్రల్ క్యాబినెట్ ర్యాంకుకు తగ్గనటువంటి హోదాలో ఉన్నటువంటి వ్యక్తులను మాత్రమే సిఈసి ఈసీలుగా నియామకం చేయడానికి ప్రస్తుతం హోదా అనేటువంటిది ఉంది. రైట్, ఇక ఎక్స్ట్రాగా వీళ్ళ యొక్క పదవీ కాలం 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు, విచ్ ఈజ్ ఎర్లియర్ దట్ ఈజ్ వీఆర్ కన్సర్న్. అదే విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి చట్టం ప్రకారము రీఅపాయింట్మెంట్ అనేటువంటిది కూడా ఉండదు. ఒకసారి సిఈసి లేదా ఈసీలుగా పనిచేసిన తర్వాత మళ్ళీ రీఅపాయింట్మెంట్ అనేటువంటిది కూడా ఉండదు. అదేవిధంగా సిఈసిని సుప్రీంకోర్టు న్యాయమూర్తులను ఏ విధంగా అయితే తొలగిస్తారో అదే విధంగా రాష్ట్రపతి తొలగిస్తారు. సిఈసి యొక్క సలహాను అనుసరించి ఈసీలను రాష్ట్రపతి తొలగిస్తారు. సిఈసి ఈసీలకి ఒకే రకమైనటువంటి శాలరీ ఉంటుంది. సెంట్రల్ క్యాబినెట్ సెక్రటరీ వేతనం ఎంతైతే ఉంటుందో సిఈసి ఈసీలకు కూడా అదే రకమైన వేతనం ఉంటుంది. సెంట్రల్ క్యాబినెట్ సెక్రటరీ యొక్క జీతం సుప్రీంకోర్టు సాధారణ న్యాయమూర్తి యొక్క వేతనానికి సమానంగా ఉంటుంది, అనగా 2,50,000 రూపాయలు ఫర్ మంత్. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి మీరు చూడండి. సో ఇదే మనం తీసుకొచ్చాం. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్మెంట్, కండిషన్స్ ఆఫ్ ది సర్వీసెస్ అండ్ టర్మ్ ఆఫ్ ఆఫీస్ బిల్. ఇది యాక్ట్ అయిపోయింది. సో యాక్ట్ ఎప్పుడైంది? 2023. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందని అంటే 2024 సంవత్సరం జనవరి 2 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఇక్కడ సెలక్షన్ కమిటీలు ఎవరెవరు ఉంటారు? ప్రధానమంత్రి ఉంటారు, లోక్సభలో అపోజిషన్ పార్టీ లీడర్, లేదంటే లోక్సభలో ఎక్కువ సీట్లు సాధించినటువంటి పార్టీ యొక్క అధినేత ఉంటారు, ఒక యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ ఉంటారు. ఈ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ నియామకం చేసేది ఎవరంటే ప్రధానమంత్రి పలానా వ్యక్తి ఉండాలని చెప్తా ఉంటారు అన్నమాట. రైట్, సో ప్రస్తుతం ఈ సెలక్షన్ కమిటీలో ఎవరు సభ్యులుగా ఉన్నారంటే సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఉన్నారు. నెక్స్ట్ అదేవిధంగా సో అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్, ఇప్పుడే మనం చెప్పాం. అదేవిధంగా టెన్యూర్ ఎంత అన్నారు? 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు, విచ్ ఈజ్ ఎర్లియర్ వీఆర్ కన్సర్న్. సో అది అదేవిధంగా ఇతను ఏ రకమైనటువంటి స్టేటస్ కలిగి ఉంటారనంటే సుప్రీంకోర్టు సాధారణ న్యాయమూర్తికి ఉన్నటువంటి హోదా సిఈసిలకు ఉంటారు స్టేటస్ పరంగా, అంటే ప్రోటోకాల్ పరంగా, లేదా దాన్ని ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్ అని కూడా ఉంటారు ఇంగ్లీష్లో. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.